ఎలాగో ఒక వ్యక్తి దిగజారిపోయడం తెలుసు, దిగజారిపోతానికి సూచనలు ఏంటి, దిగజారిపోయే వ్యక్తి ఎలాగ తిరిగి దేవుని దగ్గరికి రావాలి. మీరు ఇక్కడ ఎవరన్నా అలాంటి పరిస్థితులతో దేవుడు ఈరోజు దిగజారిపోయాను అన్నదప్పుడు అందరూ ఒప్పుకోరు. లేదు లేదు నేను బాగానే ఉన్నానంటారేమో. ఇట్ డస్ నాట్ మ్యాటర్. దేవుని వాక్యంతో మనల్ని మనం పరీక్షించుకుంటే మన నిజమైన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. ఈరోజు దిగజారిపోతాం అన్నదప్పుడు ఎందరో జీవితంలో దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నారు. కొందరైతే అసలు దిగజారిపోయానా అన్న ప్రశ్నలు ఉంటారు. కొంతమంది అయితే అసలు నేను నా అంత భక్తుడు ఎవరూ లేరు, నా అంత విశ్వాసి ఎవరూ లేరు, నా అంత మంచోడు ఎవరూ లేరు, నేను దేవుని ప్రేమించినంతగా ఎవరూ ప్రేమిస్తలేదు, నేను ఒక్కనే దేవుని ప్రేమిస్తున్నానని సొంత సెల్ఫ్ ప్రైడ్ ఆల్సో మీన్స్ సెల్ఫ్ బ్లైండ్, సొంత గర్వము, అదే సమయంలో గుడ్డితనం అంట, ఆత్మీయ గుడ్డితనం. ఈ వాక్యాన్ని ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం చదివినప్పుడు దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామండి. దేవుడు తెలియజేస్తున్నాడు, నా ప్రజలు ఎలాగ ఉన్నారనుకుంటున్నావు, ఎలాంటి ప్రజలను ఓర్చుకుంటున్నాను అనుకుంటున్నావు. ఎందుకంటే ఇక్కడ చూస్తే అన్ఫెయిత్ఫుల్ ఇజ్రాయెల్ అని రాయబడి ఉంటుంది. 6th verse నుండి చూస్తే ఆ సెక్షన్ మొత్తం కేటగిరీ అన్ఫెయిత్ఫుల్, అపనమ్మకమైన, అవిశ్వాసమైన, మోసకరమైన, భ్రష్టులు. దేవుడే అన్ఫెయిత్ఫుల్ అన్న స్టాంప్ వేస్తే ఇంక ఎవరు దాన్ని కాంప్రమైజ్ చేసుకోగలుగుతారండి? దేవుడు అంటారు నీ బ్రతుకు సరిలేదు అన్నదప్పుడు నువ్వు అంటున్నావు నేను మంచిగా ఉన్నాను, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది. ఎందుకంటే ఈ అధ్యాయం చదివేటప్పుడు నిజంగా ఒక దిగజారిపోయిన హృదయం ఎలా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇర్మియా గ్రంథం చూస్తే ఒకసారి 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదామండి. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులుగా కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును? నేను ఎట్లా క్షమిస్తాను? ఈరోజు దిగజారిపోయినోడికి క్షమాపణ కలగదండి. క్షమించలేడు దేవుడు అని కాదు, దేవుడు నువ్వు పాపము చేస్తూ ఎట్లా క్షమిస్తాడు? పాపాన్ని ఒప్పుకున్న వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు. కానీ ఎవరైనా వచ్చి నేను చేసింది తప్పు, ఐఎమ్ సారీ అంటే యు ఆర్ ఫర్ గివెన్ అనొచ్చు. నేను చేసింది తప్పు అని ఒప్పుకోని వ్యక్తిని నేను క్షమించాను అని ఎట్లా చెప్తావు? నేను క్షమిస్తున్నాను అని ఎలా చెప్తావు? ఈరోజు చాలామంది కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవా నేను పాపిని అన్న డైలాగ్ ప్రతి క్రైస్తవుడు చెప్పే డైలాగ్ అంట. కానీ మాట జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే నేను పాపిని అంటాడు కానీ ఏ పాపం చేశాడు గ్రహించుకోడంట. మీరు చేసిన తప్పులు ఏంటో తెలుసా? మీరు చేసిన పొరపాటులు ఏంటో తెలుసా? దేవుని వాక్యానికి విరోధంగా జీవించిన జీవితం ఏంటో తెలుసా? ఇఫ్ యు నో యువర్ సిన్స్ యూ కెన్ ఆస్క్ ఫర్గివ్నెస్. దేవా నేను చేసిన తప్పు, నేను క్షమాపణ అడుగుతున్నాను. దేవుడు అంటున్నాడు వై షుడ్ ఐ ఫర్గివ్ యూ? Your children have forsaken me and sworn by gods that are not gods. I have supplied all their needs. వారికి కావాల్సిన అన్నీ ఇచ్చాను, వారి అవసరతలు అన్నీ తీర్చాను. కానీ వారైతే వేశ్య గృహం దగ్గర తిరుగుతున్నారు. నేను ఇవ్వగలిగింది, నేను తృప్తిపరచగలిగింది, నేను అనుగ్రహించిన దానికి నా దగ్గర లేరు, నా దగ్గర కృతజ్ఞత లేదు. వేరే చోట ఉన్నారు, వేరే దిక్కునున్నారు. ఎక్కడ? యెషయా 57:17 చదువుదామండి. వారు లోభము వలన కలిగిన దోషంను బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖమును మరుగు చేసుకుని కోపగించి తిని, వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారి స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. దేవుడు అంటున్నాడు నేను ఇవన్నీ చేస్తాను, వారిని స్వస్థపరుస్తాను, వారిని బాగు చేస్తాను, దుఃఖించే వారిని ఓదారుస్తాను, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. కానీ వారైతే ఎక్కడున్నారంట? వారు నా వైపు రావట్లే. ఎందుకంటే మన ఇందాక ఇర్మియా గ్రంథంలో చూస్తే తిరిగి రానుద్దేశం ఎడల నా యొద్దకే రావాలి. కమ్ బ్యాక్ టు మీ, నా యొద్దకు తిరిగిరా, నా దగ్గర తిరిగిరా అన్న ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి. లాస్ట్ సండే వి స్పోక్ అబౌట్ ద మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్, మైండ్ ఐడియాలజీ. మన మనసులో మన స్థితి ఏంటో మనం గ్రహించుకుంటేనే కానీ మన బ్రతుకు మారదు. ఎందుకంటే మనం తలంచేదాన్ని బట్టే మన బ్రతుకు ఉంది. దేవుడు అక్కడ చూస్తానండి. ఇర్మియా గ్రంథం మరలా వస్తే 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యుద్ధ నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె యుద్ధకు తిరిగి చేరునా? దేవుడు ఏం చెప్పదలుచుకుంటున్నాడంటే స్పిరిచువల్ అడల్టరీ, ఆత్మీయ వ్యభిచారము. ఈరోజు ఎందరో క్రైస్తవులు, దేవుని నమ్మిన వారు, దేవుని ప్రజలని చెప్తున్న వారు ఆత్మీయ వ్యభిచారం. ఇంతసేపు చెప్పిన రెఫరెన్స్లు మీకు అర్థమైందో లేదో కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నా సొత్తు, భార్యతో పోలుస్తున్నాడు. నువ్వు నా భార్యవి, నువ్వు నా సొత్తువి, నేను నీ యజమానిని, నేను నీ భర్తని,
నీవు నా సొత్తు, నా తోడు, నాతో ఉన్న తర్వాత నా దగ్గర నుండి పోయి ఇంకొకరికి భార్యగా మారిన తర్వాత మరణ దగ్గరికి వస్తే అవుతుందా? ఈరోజు చాలామంది దేవునికి జీవితాన్ని సమర్పించుకుని, నా జీవితాన్ని దేవుడు మార్చాలి, నన్ను దేవుడు బాగుపరచాలి, దేవుడు నన్ను స్వస్థపరచాలి, దేవా నా జీవితాన్ని ఇంకా మేలుగా మార్చు, నా జీవితంలో నువ్వేమైనా చేసుకో ప్రభువా, దేవుని చేతులు సమర్పించుకుంటున్నాము. మరలా ఆత్మీయ వ్యభిచారం, ఎస్ సెల్లింగ్ అవుట్ అవర్ సెల్ఫ్స్, ఇంకొకరికి దేనికో ఒక దాని కొరకు, తాత్కాలికమైన వాటి కొరకు. నేను ఇక్కడ చాలా ఇంగ్లీష్లో అయితే చాలా కఠినంగా ఉంది. They say if a man put away his wife and she goes from him and becomes another man's, shall he return to her again? తను మరలా తన దగ్గరికి తిరిగి రావచ్చా? అక్కడ ఏంటంటే తన రావలేదంట, ఆయన వెళ్ళొచ్చా? ఆమె వస్తాం కాదు, ఆయన వెళ్ళొచ్చా? ఈ మాటకి దేవుని హృదయం ఎలాగుందంటే, నాకు నా భార్య కావాలి, కానీ ఇంకొకరి భార్య అయిన తర్వాత నేను ఎట్లా వెళ్తాను అంటే, హృదయం దేవునిదే నీ వెనకాల రావాలని ఉంది, కానీ నీ హృదయం ఆయన దగ్గర రావట్లేదంట. దేవుడు అంటే నీ వెనక్కి నేను వస్తాను, కానీ రాగలిగిన అవకాశం లేదే. ఆత్మీయ రంగంలో దిస్ ఇస్ లెజిట్. when I say legit, ఇది లీగల్ టర్మ్. నీది ఆత్మ, జీవము మరణము నీ ఇష్టము. నీ ఆత్మ ఏది నిర్ణయిస్తుందో అదే. నీవు అపవాదితో నీ జీవితాన్ని గడుపుతానంటే దేవుడు నీ దగ్గరకు రాలేడు, దేవుడు నీతో బ్రతకలేడు. దేవుడికి నిన్ను విడిపించాలని, ఆయన సొత్తుగా చేసుకోవాలని, నిన్ను మేలు చేయాలని ఉంది, కానీ ఆయన రాలేడు. ఇట్స్ బికాస్ యూ ఆర్ టైడ్ అప్. నిన్ను అమ్ముకున్నావు, నిన్ను సమర్పించుకున్నావు పాపానికి, అపవాది. దేవుడు అంటాడు, కెన్ ద మ్యాన్ రిటర్న్ అన్ టు హర్ అగైన్? షల్ నాట్ ద ల్యాండ్ బి గ్రేట్లీ పొల్యూటెడ్, బట్ దౌ హ్యాస్ ప్లేడ్ ద హార్లెట్ విత్ మెనీ లవర్స్, yet return again to me, saith the Lord. దేవుడు అంటున్నాడు, నేను నీ దగ్గరకు రాలేను, కానీ నువ్వు చాలామందితో తిరిగో ఇశ్రాయేలు, నువ్వు తిరిగి నా దగ్గరకు రా, నువ్వు తిరిగి నా దగ్గరకు రా. ఎందుకంటే నీ మనస్సుని నువ్వు నిర్ణయించుకుని, నువ్వు మలచుకుని, నీ ఆత్మని నా చేతులకు అప్పచెప్పి నీ సంపూర్ణంగా నాలోకి వచ్చావు అనుకో, నేను నిన్ను బాగుపరుస్తాను. ఈరోజు దేవుడు అందరు బ్రతుకుల్ని మార్చాలని ఆశపడుతున్నాడు అండి. కానీ ఎవరైతే ఆయన దగ్గరికి వెతికి వస్తారో వారి బ్రతుకులు మాత్రమే మారతాయి. మారాల్సింది నీ బ్రతుకు, రావాల్సింది నీవు. మార్చగలిగిన శక్తి కలిగింది దేవుడు. దేవుడు అంటున్నాడు, నువ్వన్న స్థితిలోకి నేను రాలేను. చాలాసార్లు చాలామంది వాదిస్తూ ఉంటారు, దేవుడు అంటూ ఉంటే, దేవుడు నిజంగా జీవితాలను బాగు చేయగలిగిన దేవుడు అంటూ ఉంటే, స్వస్థపరచగలిగిన దేవుడు ఉంటే, ఇంతమంది పాడైపోయిన జీవితాలు ఎందుకు ఉండాలి? దేవుడు అంటున్నాడు, నేను ఉన్నాను. కానీ యాజ్ ఫర్ ద లీగల్ టర్మ్, నీ ఆత్మ నీ సొత్తు. నువ్వెవరి చేతుల్లో సమర్పించుకుంటావు నీ సొత్తు, నీ నిర్ణయము. నేను నీ వెనక్కి రాలేను, నేను చేయవలసిందంతా ఈ లోకంలోకి వచ్చి చేశాను, కానీ నువ్వు నా దగ్గర రావాలి. నువ్వు నా దగ్గరకు వస్తే నీ జీవితాన్ని మారుస్తా, నీవు నా దగ్గరకు వస్తే నేను నిన్ను స్వస్థపరుస్తా, నీవు నా దగ్గరకు వస్తే నేను నిన్ను బాగుపరుస్తా. యూ కమ్ బ్యాక్ టు మీ. దట్ ఇస్ వాట్ గాడ్ ఈస్ ఆస్కింగ్, యూ కమ్ బ్యాక్. ఈరోజు దిగజారిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడే ముందు దేవుడు ఏం చెప్తున్నాడో ఫస్ట్ ఆయన హృదయాన్ని గ్రహించుకోవాలండి. ఎందుకంటే ఆయన హృదయాన్ని గ్రహించుకుంటే దిగజారిపోయిన స్థితి ఏంటో అర్థమవుతుంది, దానికి విముక్తి ఏంటి అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ వర్స్ లాస్ట్ లైన్ చదువుతారా? అయినను నీవు అనేకులైన విటకాండతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవానగు నేను సెలవిచ్చుచున్నాను. నా యొద్దకి తిరిగిరా, నా యొద్దకి తిరిగిరా. దేవుడు అదే అడుగుతున్నాడు, నా యొద్దకి తిరిగిరా. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు ఈరోజు కూడా మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, కమ్ బ్యాక్. 3వ వచనం చదివితే, మొదటగా విసి స్పిరిచువల్ అడల్టరీ, ఆత్మీయ వ్యభిచారం. రెండోదిగా చూస్తే ఆత్మలో చచ్చిన వారుగా, అదే సమయంలో స్పిరిచువల్ ఇన్సెన్సిటివిటీ. ఎక్కడ 3వ వచనం చదువుదామా? కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము గలదు, సిగ్గుపడనులకున్నావు. నీకు ఏ మాత్రం సిగ్గు లేదు, ఏ మాత్రం స్పర్శ లేదు. నీకు నేను కీడు అనుమతించిన పాట నేర్పిస్తాను, దెబ్బ కొట్టినా కూడా, నీకు కరువు కలిగినా, నీకు కష్టం కలిగినా, నీకు ఇబ్బంది కలిగినా కూడా ఏ మాత్రం స్పర్శ లేదు. స్పిరిచువల్ ఇన్సెన్సిటివిటీ, స్పర్శ లేదు. స్పర్శ లేని వాడికి ఎవడు ఏం చేయగలుగుతాడు? స్పర్శ లేని వాడికి ఏం చేయగలుగుతామండి? మైండ్ ప్యారలైజ్ అవుతే ఏంటంటాం? స్పిరిచువల్ మైండ్ ఇన్సెన్సిటివిటీ. చెయ్యి స్పర్శ లేకపోయినా పోయింది అనుకో, ప్యారలైజ్ అయిన వాళ్ళకి ఏంటి? చేతికి స్పర్శ ఉండదు, ఏం చేయగలుగుతాం?
స్పర్శ లేని చేతికి ₹1,00,00,000 చేతులు పెడతానంటే ఏం ప్రయోజనం? తీసుకోలేడు. ఏం తీసుకుంటాడు? చెయ్యి చాపు తీసుకో అంటే ఎలా తీసుకుంటాడు? దేవుడు అంటాడు, నేను కొట్టినా, నేను నీకు ఇచ్చినా, నీకు ఏది చేసినా ఆత్మలో నీకు స్పర్శ లేదు. నీ జీవితంలో కీడు జరుగుతున్నా కూడా నీకు స్పర్శ లేదు. నీ జీవితంలో నేను దెబ్బ కొట్టినా కూడా నీకు స్పర్శ లేదు. స్పిరిచువల్ ఇన్సెన్సిటివిటీ. ఎంతోమంది స్పర్శ లేని వారుగా ఉన్నారు. పేరుకి ఆలయానికి వచ్చేయచ్చు, పేరుకి క్రైస్తవులు అని చెప్పుకోవచ్చు, పేరుకి భక్తి పరులు అని చెప్పుకోవచ్చు, కానీ జీవితంలో చూస్తే స్పర్శ లేదు. నో సెన్సిటివిటీ. దేవుడు బాధపడతాడు. దేవుడికి ఏం కావాలి? దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుడు ఏం కోరుతున్నాడు? దేవుని చిత్తం ఏంటి? దేవుని వెతకని వారంట. అదే కొన్ని వారాల ముందు, ప్రాబబ్లీ ఎ మంత్ బ్యాక్, ఐ గెస్ వి స్పోక్ అబౌట్ మోర్ దెన్ ఎ మంత్ బ్యాక్. వి స్పోక్ ఆమోస్ గ్రంథం నుంచి మాట్లాడాం. దేవుడు అన్నాడు ఏమని? మీరు నేను లేకుండా పండగలు చేసుకుంటున్నారు. మీ పండగలు అంటే నాకు అసహ్యం, మీ బలార్పణలు నాకు అసహ్యం, నువ్వు చేసేదంతా నాకు అసహ్యం. కారణం ఏంటంటే యు ఆర్ స్పిరిచువల్లీ నాట్ సెన్సిటివ్. నీకు స్పర్శ లేదు. పేరుకి చేస్తున్నావు, పేరుకి ఇస్తున్నావు, కానీ నాతో నువ్వు సరిగా లేవు. నాతో నువ్వు సరిగా లేకుండా నువ్వు ఇచ్చేది ఎవరికి కావాలి? నువ్వు చేసేది ఎవరికి కావాలి? ఈరోజు అదే ఆచారం అంటామండి. ఆచార భక్తి దేవునికి అసహ్యం. పేరుకి ఆలయంకి వస్తాం, పేరుకి కానుకలు ఇస్తాం, పేరుకి ఇది చేస్తాం, పేరుకి ప్రార్థన అంటాం, కానీ ఆత్మలో చచ్చిన వారుగా, స్పిరిచువల్లీ డెడ్, ఆత్మలో చచ్చిన జీవితాలు. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడండి, మనం కానీ ఆత్మలో స్పర్శలో ఉన్నామా, చచ్చిన వారిలో ఉన్నామా? మన చుట్టూ జరుగుతున్న కీడు ఇందువలన, మన జీవితంలో జరుగుతున్న నష్టము ఇందువలన, మనకు కలుగుతున్న ఇబ్బందులు ఇందువలన. ఇంకా 5వ వచనం చదివితే, ఆయన నిత్యము కోపించిన నిరంతరము కోపము చూపునా అని నీవు అనుకునినను నీవు చేయదలిచిన దుష్కార్యములను చేయుచూనే ఉన్నావు. అబ్బా, వీరికంటే ఈ రకానికి ఎలాగంట అంటే దేవుని కోపం అంతా తెలుసు, అదే సమయంలో దేవుని ప్రేమ కూడా బాగా తెలుసు. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా దేవుని ప్రేమ బాగా తెలుసు. దేవుడు ప్రేమించే దేవుడు, దేవుడు క్షమించే దేవుడు, దేవుడు ఆదరించే దేవుడు. అందుకనే నేను పాపం చేసుకుంటూ ఉన్నా, ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు. ఎప్పుడు వెళ్ళి దేవా సారీ అన్నా క్షమించేస్తాడులే. ఇట్ టాక్స్ అబౌట్ స్పిరిచువల్ హిపోక్రసీ. ఆత్మీయ వేషధారణ, ఆత్మీయ రంగంలో వేషధారణ. ఎందరో వేషధారులండి. స్పిరిచువల్ హిపోక్రసీ. విల్ హీ రిజర్వ్ హిస్ యాంగర్ ఫర్ ఎవర్? విల్ హీ కీప్ ఇట్ ఆన్ టు ఇట్ టిల్ ది ఎండ్? Behold, thou hast spoken and done evil things as thou could have. నువ్వు చేయగలిగిన కీడంతా చేసావు, నువ్వు మాట్లాడగలిగిన మాటలు చెడంతా మాట్లాడావు అని దేవుడు చెప్తున్నాడు. కంప్లైంట్ అక్కడ. ఎంతోమంది వేషధారణ జీవితం అండి. దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చులే, దేవుని దగ్గర చేసుకోవచ్చులే. చూసి లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే యేసుప్రభు అంటాడు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? దేవుడు అంటాడు, ఎందుకు ఊరక నన్ను పిలుస్తావు? పేరుకి మాత్రం ప్రభువా అని పిలుస్తావు, కానీ నేను చెప్పింది చేయవే. హిపోక్రటికల్ లైఫ్. ఎంతో మంది వేషధారపు బ్రతుకు. ఇంకా 7వ వచనం చదవండి. ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవివ్వగా, మరలా ఏమంటున్నాడు దేవుడు? అంత చేసినా కూడా, అంత పనికిమాలిన బ్రతికినా కూడా నా దగ్గరికి తిరిగి రా అని దేవుడు సెలవిచ్చినా కూడా ఆమె తిరిగి రాలేదు. ఏంటంట? ఆమె తిరిగి రాలేదు. మొండి, ఆత్మీయ మొండి. ఈరోజు మొండోళ్ళు కనబడుతున్నారండి. పేరుకి క్రైస్తవులు అంటూ మొండోలుగా కనబడుతున్నారు. ఇప్పుడు చెప్పిన ఈ సూచనలన్నీ దిగజారిపోయిన బ్రతుకు. ఇంకా మీకు దిగజారిపోయిన బ్రతుకు వాక్యానుసారంగా చెప్తే మీకు ఎక్కదో నాకు తెలుసు. ప్రాక్టికల్గా చెప్తాను, ఎక్కుతుంది. చెప్పమంటారా? పాయింట్ 1, దేవుడు అంటే ప్యాషన్ ఉండదు, దేవుడు అంటే రోషం ఉండదు, దేవుడు అంటే హృదయం లోపట నుండి ప్రేమ ఉండదు. పైకి దేవా అని పిలుస్తాం, పైకి భక్తి, కానీ లోపట ప్యాషన్ లేదు. గత వారం చెప్పుకుంటూ వచ్చాం, వాట్ వీ హ్యావ్ ప్యాషన్ ఫర్. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత పోరాటమైనా, వాట్ వీ హ్యావ్ ప్యాషన్ వీ విల్ డూ. ఎంత ఆశ ఉన్నా, ఎంత బాధ కలిగినా కూడా ఆశను బట్టి, మన ప్యాషన్ బట్టి పోరాడుకుని వెళ్తూనే ఉంటాం. పొద్దుట లెగిస్తే ప్యాషన్ ఉన్న వ్యక్తికి ఎవరో చెయ్యని చెప్పాల్సిన అవసరం లే. పొద్దుట లెగిస్తే ప్యాషన్ నీదేదో అది చేసుకుని పోతా ఉంటావు.
ప్యాషన్ నీదేదో దానికి సంబంధించి చూసుకుంటూ ఉంటావు, ప్యాషన్ నీదేదో దాని తగినట్టు చదువుకుంటూ ఉంటావు, ప్యాషన్ నీదేదో దాన్ని ఎలా వర్ధిలింపజేద్దామా అని చూస్తావు, ప్యాషన్ నీకు ఎవరో వాళ్ళు ఎలా సంతోషపెడదామా అని చూస్తావు. యూ హ్యావ్ టు బీ ప్యాషనేట్ ఫర్ గాడ్. దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితంలో సెంటర్గా లేను, నీవే నీ జీవితానికి సెంటర్గా ఉన్నావు. సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్, సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్. ఈరోజు ఎంతమంది జీవితాల్లో సెల్ఫ్ సెంటర్డ్? మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు దిగజారిపోయారా అని చూసుకోవాలంటే మొదటగా మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నారా, లేకపోతే మీ కొరకు మీరు బ్రతుకుతున్నారా? స్ట్రైట్. మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నారా, మీ కొరకు మీరు బ్రతుకుంటున్నారా? దేవుడు మీ జీవితంలో మధ్య ఉన్నాడా? దేవుని ఆధారం పడి మీ బ్రతుకుందా దేవుని చిత్తమని, లేకపోతే మీ చిత్తాన్ని జరిగించుకుంటూ దేవుడు లేని స్థితిలో ఉన్నారా? దేవుని వాక్యం తెలియజేశాడు అదే. ఎప్పుడైతే నీవు దేవుని బిడ్డవని సమర్పించుకున్న తర్వాత ఆయన చిత్తాన్ని నువ్వు చేయకుండా నీకు నువ్వు బ్రతుకుతున్నావో ఆత్మీయ వ్యభిచారం. దట్ ఈస్ స్పిరిచువల్ అడల్టరీ. ఎందుకంటే అక్కడ ఇశ్రాయేలు గురించి చెప్పినప్పుడు నీవు నీ ఇచ్చల కొరకు, నీ కోరికల కొరకు, నీ వాంఛ కొరకు నీవు నన్ను విడిచి వేరే ఒక్కడు మాత్రం కాదు, మెనీ లవర్స్ అంట. ఇంగ్లీష్ బైబిల్లో మెనీ లవర్స్ అని రాయబడింది ఆ మొదటి వచ్చిన. అనేక మంది వారితో తిరుగుతున్నావు. ఆయన ఒకటి దేవుడు అంటాడు, నీ జీవితాన్ని సరిదిద్దుతాను, స్థిరపరుస్తాను, నీ జీవితాన్ని బాగు చేస్తాను, తిరిగి రా నా దగ్గరికి రా, నేను బాగు చేస్తాను. రెండోదిగా చూస్తానండి, ఇప్పుడు చెప్పింది స్పిరిచువల్ ఇన్సెన్సిటివ్ అనేటప్పుడు మీకు అర్థం కావలేదంటే కాంప్రమైజ్డ్ లైఫ్. రాజీ పడిపోయారు చాలామంది. పేరుకి క్రైస్తవురు, తెలుసు దేవుని వాక్యం తగినట్టుగా ఇలా జీవించకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇది చేయకూడదు, ఇది తీసుకోకూడదు, వీరితో బ్రతకూడదు, ఎలాంటి స్నేహం కలిగి ఉండకూడదు, ఎలాంటి చోట్లకి వెళ్ళకూడదు. యు నో ఎవ్రీథింగ్. ప్రారంభంలో అన్నారు, నేను రాను, నేను చేయను, నేను చూడను, నేను మాట్లాడను. కానీ ఈరోజు రాజీ పడిపోయారు. ఒకప్పుడు అన్నాం, నేను అన్య వివాహము చేసుకోను, దేవుణ్ణి ఎరగని వ్యక్తి నాకు భర్త వద్దు, నా భార్య వద్దు. ఇప్పుడేమో యూ హ్యావ్ కాంప్రమైజ్డ్. వయసు అయిపోతుందిలే, ఎవరు దొరికినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. యూఆర్ కాంప్రమైజింగ్. ఒకప్పుడు అన్నావు, నేను దేవుని చిత్తంలోనే నా బిజినెస్ని స్టార్ట్ చేస్తాను, దేవుని చిత్తంలోనే నా బిజినెస్, నా వ్యాపారాన్ని కొనసాగిస్తా. నా యూ హ్యావ్ కాంప్రమైజ్డ్ విత్ ఎనీ అదర్ పర్సన్. ఎవరైనా పర్వాలే. మన క్వశ్చన్స్లో కొంతమంది అడిగారు, మా ఫ్రెండ్స్గా మేము స్టార్ట్ చేసాం, మా ఫ్రెండ్స్ ఏమో ఇలాగ విగ్రహారాధన అంటున్నారు, నేనేమో విశ్వాసిని, ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాటిల్లో చేసేటప్పుడు నేను ఉండకపోతే బాధపడుతున్నారు, ఏం చేయాలి? కానీ ఒకటే మాట అడుగుతానండి, నీ జీవితంలో నీకేదో నీ జీవితంలో నడుచుకుని వెళ్ళే స్నేహితుడు బాధపడతాడని అంత ఫీల్ అవుతూ దేవునికి ఇష్టం లేని కార్యము, మొదటి ఆజ్ఞలోనే మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప. ఆ క్లియర్ స్టేట్మెంట్ని యువర్ ఓవర్ రైడింగ్. మీ ఫ్రెండ్ బాధపడతాడని నేను దేవుని బాధపరుస్తున్నావు. నిజంగా దేవుడు ప్రేమికుడువేనా? దేవుని బిడ్డమేనా? దేవుడికి నచ్చిన వ్యక్తేనా? దేవుడికి నచ్చిన జీవితమేనా? అనుకుంటానండి, వారు ఏమనుకుంటారో అని దేవుని బాధపరుస్తున్నారు. దేవుడు ఏమనుకుంటారో నువ్వు అనుకుని ఉంటా. స్పిరిచువల్ ఇన్సెన్సిటివిటీ, కాంప్రమైజ్డ్ లైఫ్ ఎలాగుండి ఉంటుంది? దేవుణ్ణి నేను బాధ పెట్టను, ఎవరేమనుకున్నా, నాకు వ్యాపారం లేకపోయినా పర్వాలేదు, నేను సపరేట్గా వెళ్ళాలని చూసుకుంటా. నా దేవుని బాధ పెట్టను. నా దేవునికి దూషణ వచ్చేది, నా దేవునికి విరోధమైనది, నా దేవునికి నచ్చంది నేను చేయను. యు సీ, ఇఫ్ యూ కెన్ టేక్ ఎ స్టాండ్ లైక్ దట్, అలాంటి నిర్ణయం కానీ తీసుకోగలిగితే జీవితంలో వ్యత్యాసం ఉంటాయండి. జీవితాలు వ్యత్యాసం. దిగజారిపోయిన వారి జీవితం ఎలాగుంటుందంటే బ్యాక్ స్లైడ్ అండ్ లైఫ్. పర్వాలేదులే, ఈ ఒక్కసారిలే, ఎప్పుడు చేయను కదా, నేను రోజు చేయను కదా, దేవుడు అర్థం చేసుకుంటాను, ఈ ఒక్కసారిలే. దేవుడు ఊరుకోడు. ఆయన ఆజ్ఞలోనే మొదటి ఆజ్ఞ, దేవుడు అని నీకు నిలబడాలని ఉండాలంటే మొదటిగా నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదు. నా స్థానం ఎవరికి ఇస్తానికి వీల్లేదు, నాకు రావాల్సిన మహిమ ఎవరికి ఇస్తానికి వీల్లేదు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు అంట, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈజ్ అ జెలస్ గాడ్, రోషం కలిగిన దేవుడు. కానీ ఈరోజు ఎందరో కాంప్రమైజ్డ్, పర్వాలేదులే. అందుకని జీవితంలో ఎన్నో గాయాలండి. మన గాయానికి ఆదరణ కలుగుతున్న మనుషుల దగ్గరికి వెళ్తున్నాం, దేవుని బాధ పెట్టుకుంటున్నాం. సహాయం కావాలని మనుషుల దగ్గరికి వెళ్తున్నాం, దేవుని బాధ పెట్టుకుంటున్నాం. దేవుడే విడిచిపెడతాం, మన గతి ఏమవుతుందండి? ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు దిగజారిపోయిన వారు సూచనలు మీలో ఏమైనా కనబడుతుందా?
మీలో ఏమైనా కనబడుతుందా? మొదటిగా ప్యాషన్ ఫర్ గాడ్. ఆల్వేస్ రిమెంబర్, ప్యాషన్ ఫర్ గాడ్. ఇఫ్ దెర్ ఇస్ నో ప్యాషన్ ఫర్ గాడ్, డౌన్ ఫాల్, ఓవర్. ఎందుకంటే అది లేకపోతే అన్నీ పడిపోతాయి, సర్రని స్లైడ్ లేకపోతుంది. దేవుని దగ్గర చూస్తే దేవుడు అంచెలంచెలుగా క్రమక్రమంగా నడిపించే దేవుడు. అపవాది అయితే స్లైడ్లు ఇస్తాడు, సుర్రు, ఒక్క పాపానికి సుర్ర జారిపోతుంది. కష్టపడి నీ జీవితము పైకి కట్టేవేమో, కానీ ఒక్క తలంపు చాలు, ఆ ఒక్క పని చాలు, ఆ ఒక్క విషయం చాలు నిన్ను దిగజార్చే స్థితిలో చేస్తానికి. ఈరోజు దేవుడు మీ జీవితంలో ఏ స్థానంలో ఉన్నాడండి? ఈరోజు దేవుడు మీ జీవితంలో ఏ స్థానంలో ఉన్నాడు? ఏ రీతిగా మీరు దేవుని వెంబడించగలుగుతున్నారు? ఏ రీతిగా దేవుని కొరకు మీరు జీవించగలుగుతున్నారు? మనుషుల మెప్పులు కోరుతున్నారా? అన్ని చూస్తున్న దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయనను మీరు ప్రేమించి మీరు బ్రతికేవారైతే మీ జీవితమే వేరండి. మనుషులకి మీరు ఏది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. గాడ్ విల్ డూ ఆల్ థింగ్స్ ఫర్ యూ. ఈరోజు వాక్యం కానీ దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే దయచేసి స్థలంలోంచి దేవుడితో మీరు ప్రతిస్పందన ఉండబట్టి. దేవుడు అడుగుతున్నాడు, సీక్ ye the Lord while he may be found, call upon his name while he is near. ఆయన నీకు దగ్గరగా ఉండేటప్పుడే ఆయనను పిలువు. ఆయన నీ కళ్ళు ముందు కనబడేటప్పుడే ఆయన దగ్గరికి పరిగెత్తుకునే రా. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నీ జీవితం కానీ ఎక్కడన్నా దిగజారిపిన స్థితిలో ఉంటే దేవుడిని అడుగుతావా, నాలో పురిగొల్పయ్యా, కిండల్ మై ప్యాషన్ లార్డ్, కిండల్ మై ఫైర్ లార్డ్. దేవుడు తెలియజేస్తున్నాడండి ప్రకటన గ్రంథంలో సంఘానికి తెలియజేస్తున్నాడు ఏమని? ఇదిగో మొదటి ప్రేమకు మాత్రం నువ్వు తిరిగి రాకపోతే నీ మధ్య ఉన్న దీపస్తంభాన్ని తీసివేసేస్తా. దేవుడు అంటున్నాడు, కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ లైఫ్. నీలో ఒకటి కొదువుగా ఉంది, మొదటి ప్రేమ. ఈరోజు దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు నిన్ను. ఈరోజు ఆయన అవకాశాలు, ఆయన తరుణాలు నీ ముందే ఉన్నాయండి. ఆయన తరుణాలు ఉన్నప్పుడు, ఆయన అవకాశాలు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి రావాలని దేవుడు కోరుతున్నాడు. నిజంగా మీరు దిగజారిపిన స్థితిలో ఉన్నారా? లేకపోతే దేవుడికి దగ్గరగా ఉన్న స్థితిలో ఉన్నారా? స్పర్శ ఉందా? దేవుడు అంటే స్పర్శ ఉందా? యు సెన్సిటివ్ టు గాడ్. దేవుడు ఏమనుకుంటాడో స్పర్శ ఉందా? దేవుడి చిత్తం ఏంటో తెలుసుకుంటానికి స్పర్శ ఉందా? ఆర్ యు సెన్సిటివ్ ఎనఫ్? సెన్సిటివ్ లేకపోతే చాలా కష్టం. సెన్సిటివిటీ లేకపోతే మాత్రం చచ్చిన వారితో లెక్క. సెన్సిటివ్ లేని వారిలో దేవుడు ఏది చేయలేడండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మొదటి ప్రేమను కానీ మీరు విడిచుంటే తిరిగి రండి. ఆ పరమ తండ్రి నీ వైపు చూసేటప్పుడు ఆయన దగ్గరికి రండి. ఆయన సన్నిధి, ఆయన తాకుదల నీకు అనుగ్రహిస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో మేలు జరిగిస్తానికి, సమస్తము సమకూర్చి జరిగిస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. నీవు ఆయన్ని ప్రేమించినట్లయితే, ఆయన మార్గంలో నడిచినట్లయితే, ఆయన కొరకు నువ్వు జీవిస్తానికి సిద్ధపడినట్లయితే, దేవా నీ చిత్తాన్నే నేను చేస్తానయ్యా, దేవుని చేతులు సమర్పించుకోండి. నన్ను చూడు, నన్ను ముట్టు, నన్ను దర్శించు. ఈరోజు చూద్దాం ఏ విషయంలో. వాట్ వే ఆర్ యు నమ్? వాట్ వే ఆర్ యు డెడ్? వాట్ వే దెర్ ఆర్ నో సెన్సెస్ ఇన్ యూ? ఏ విషయంలో స్పర్శ లేని వారికి ఉన్నారు? ఆయన ఎన్ని కార్యాలు చేసినా గ్రహింపు లేని వారికి ఉన్నారా? ఆయన ఎంత మేలు చేసినా గ్రహింపు లేని వారికి ఉన్నారా? ఆయన ఎంత ప్రేమ చూపించినా గ్రహింపలేని వారికి ఉన్నారా? ఎక్కడ ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటారా? దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుంటారా? అయ్యా, మా జీవితాలు మేము పరిశుద్ధంగా ఉండాలండి. క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారిగా, కొనబడిన వారిగా, ఆయన రాక కొరకు ఎదురు చూచేవారిగా, అయ్యా బోరధ్వన శబ్దంలో ఎత్తబడేవారు ఉండాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. పరమ తండ్రి, నీ రాజ్యములో నీతో పాటు నీ బిడ్డలుగా, నీ ప్రియకుమారుడు వధువు సంఘముగా మేము ఉండాలని ఆశపడుతున్న దేవా. ఈరోజు తిరుగుబాటు చేసేవారిని, నిన్ను అవమానపరిచేవారిని, నిన్ను విడిచి దూరంగా పోయిన వారిని, నీ దగ్గర ఉన్నాములే అంటూనే తప్పిపోయిన వారిని నువ్వు ఇంకనూ ప్రేమతో ఆహ్వానిస్తున్నావు అని తెలియజేస్తున్నావు. వందనములయ్యా. ఈరోజు మా పేరు చెప్తూ మేము రానుద్దేశించిన ఎడల నీ యొద్దకే రావాలనేది మాకు ఇంకా కాల్ ఇస్తున్నావు. యు ఆర్ స్టిల్ గివింగ్ us the offer, Lord, to come back to you. ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదయ్యా. మమ్మల్ని వెతికి రక్షించిన దేవా యేసు ప్రభువా, నీకు వందనములయ్యా.
నీ ప్రేమ మా పట్ల కనబరిచిన దేవా నీకు వందనములయ్యా. ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవా, మా సర్వంగా, మా భర్తగా, మా ప్రేమికుడుగా, అయ్యా మా స్నేహితుడిగా నిలబడుతున్న యేసయ్యా, ఈరోజు ఎవరెవరైతే వారి జీవితాన్ని సమర్పించుకుంటూ, వారి జీవితాన్ని తెలుసుకుంటూ, గ్రహించుకుంటూ నీ పాదాలు పట్టుకుంటున్నారో ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. నీ ఆత్మ సన్నిధిని వేడుకుంటున్నాను, ఆత్మ అభిషేకాన్ని వేడుకుంటున్నాను, ఆత్మ ఒప్పుకోల్ని వేడుకుంటున్నాను, ఆత్మ ప్రేరేపణ వేడుకుంటున్నాను ప్రభు. నీ ఆత్మ మాలో మాతో ఉండి మమ్మల్ని బలపరచాలని, మమ్మల్ని నడిపించాలని వేడుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరు నీ కార్యం జరిగించు ప్రభువా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదు. నీ కార్యంలో, నీ చిత్తము, నీ ఉద్దేశంలో మా అందరి జీవితంలో జరిగించి నీకు ఇష్టలుగా, గనులుగా, నిన్ను సంతోషపెట్టే జీవితం కలిగిన వారిగా, నీ రాజ్యంలో గనులుగా, నీ నీతి, నీ రాజ్యాన్ని వెతికేవారిగా, సమస్తము కలిగిన జీవితము, నీతో కలిగి ఉన్న ఆనందం, నీలో కలిగి ఉన్న తృప్తి కలిగిన జీవితములు కలిగిన వారిగా మమ్మల్ని అందరినీ జీవింపజేయమని వేడుకుంటూ, ఎవరెవరైతే వారి జీవితాలను గ్రహించుకుని నీ చేతులకు సమర్పించుకున్నారు, మరొక్కసారి నీ ఆత్మ ద్వారా వారిని పురుగొల్పోయా. రీకెండిల్ ద ప్యాషన్, రీకెండిల్ ద ఫైర్, రీకెండిల్ గ్రేటర్ వర్క్స్ ఫర్ యూ లార్డ్. నీ కొరకు ఘనమైన జీవితాన్ని జీవిస్తానికి పరీక్షించుకున్న వారికి ఉండడానికి సహాయం చేయమని, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటున్నా. సరైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్.